హలో అండి, గుడ్ మార్నింగ్ అండి, సలాం అలైకుం అండి. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కారం అండి, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, వేలు పౌడర్ అంటే యాలక్కల పౌడర్, పసుపు, దాల్చిన చెక్క పౌడర్, బిర్యానీ పౌడర్ అండి. ఇదేమో మిక్స్డ్ మసాలా, కారం. ఓకేనండి. ఓకే, అదైతే చికెన్ అండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందామండి. వేసుకున్నాం కదండి. ఇవి అయితే ఫ్రై ఆనియన్స్ అండి, ఫ్రై ఆనియన్స్, దమ్ బిర్యానీ అండి. ఫ్రై ఆనియన్స్ కొంచెం వేసుకుందాము. నిమ్మరసం అండి, అలాగే పెరుగు కూడా వేసుకుందామండి. మిక్స్ చేసుకుంటాకి పెరుగు వేసుకుంటే వల్ల జ్యూసీగా వస్తుంది. అలాగే ఉప్పు, ఆనియన్స్ అయితే ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఉన్నాయండి. ఆయిల్ అయితే ఇందులో వేసుకుందాం. మొత్తం అయితే ఇలాగా మిక్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకునండి. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందామండి. బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 అవర్స్ ఉంచేసుకుందామండి. ఇప్పుడైతే నాకు 5:30 అయింది, 5 అయిందండి టైం వచ్చి. నేను కుకింగ్ చేసినప్పుడు మళ్ళీ చేస్తానండి. 2 అవర్స్ అయితే ఉంచేసుకుందామండి. 2 అవర్స్ 3 అవర్స్ మన ఇష్టం అండి. మిడ్ నైట్ కూడా కలుపుకొని ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అదన్నీ మూత పెట్టేసుకొని. ఓకేనండి. హలో అండి, మార్నింగ్ అయితే మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఇప్పుడైతే వంటకి మొదలు పెట్టారండి. చికెన్ అలా ఉడుకుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి కదండి. ఆ రైస్కి అయితే నేను పెట్టి స్టవ్ వెలిగించాను. పొద్దున ఉల్లిపాయలు అయిపోయాను కదండి. అదే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, మొగ్గలు, లాలిక్కాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఓకేనండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్, వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ తింటారండి, అందుకనే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇదైతే ధనియాల పౌడరు, ఇదైతే బిర్యానీ పౌడర్ అండి. చూడండి, బిర్యానీ పౌడర్.
పొద్దున ఉల్లిపాయలు అయిపోయాను కదండి, అదే ఆనియన్స్ ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, మొగ్గలు, లాలిక్కాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఓకేనండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్, వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ తింటారండి, అందుకనే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇదైతే ధనియాల పౌడరు, ఇదైతే బిర్యానీ పౌడర్ అండి. చూడండి, బిర్యానీ పౌడర్, రైస్లో అయితే నేను వేసుకున్నానండి. రైస్లో అయితే నీళ్ళు వేసుకున్నామండి. ఓకేనండి. దానికి సరిపడగా రైస్కి ఎప్పుడైనా ఉప్పు ఉండాలండి. అదే గింజ ఉంచుతారు కదండి, అందుకని. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి, సలాం అలైకుం అండి. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కారం అండి, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, వేలు పౌడర్ అంటే యాలక్కల పౌడర్, పసుపు, దాల్చిన చెక్క పౌడర్, బిర్యానీ పౌడర్ అండి. ఇదేమో మిక్స్డ్ మసాలా, కారం. ఓకేనండి. ఓకే, అదైతే చికెన్ అండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందామండి. వేసుకున్నాం కదండి. ఇవి అయితే ఫ్రై ఆనియన్స్ అండి, ఫ్రై ఆనియన్స్, దమ్ బిర్యానీ అండి. ఫ్రై ఆనియన్స్ కొంచెం వేసుకుందాము. నిమ్మరసం అండి, అలాగే పెరుగు కూడా వేసుకుందామండి. మిక్స్ చేసుకుంటాకి పెరుగు వేసుకుంటే వల్ల జ్యూసీగా వస్తుంది. అలాగే ఉప్పు, ఆనియన్స్ అయితే ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఉన్నాయండి. ఆయిల్ అయితే ఇందులో వేసుకుందాం. మొత్తం అయితే ఇలాగా మిక్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకునండి. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందామండి. బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి.
ఇలా కలిపేసుకున్న తర్వాత 2 అవర్స్ ఉంచేసుకుందామండి. ఇప్పుడైతే నాకు 5:30 అయింది, 5 అయిందండి టైం వచ్చి. నేను కుకింగ్ చేసినప్పుడు మళ్ళీ చేస్తానండి. 2 అవర్స్ అయితే ఉంచేసుకున్నామండి. 2 అవర్స్ 3 అవర్స్ మన ఇష్టం అండి. బిగ్ నైట్ కూడా కలుపుకొని ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాన్ని మూత పెట్టేసుకుని. ఓకేనండి. హలో అండి, మార్నింగ్ అయితే మా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఇప్పుడైతే వంటకి మొదలు పెట్టారండి. చికెన్ అలా ఉడుకుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి కదండి. ఆ రైస్కి అయితే నేను పెట్టి స్టవ్ వెలిగించాను. పొద్దున ఉల్లిపాయలు అయిపోయాను కదండి, అది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, లాలిక్కాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఓకేనండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్, వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ తింటారండి, అందుకనే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇదైతే ధనియాల పౌడరు, ఇదైతే బిర్యానీ పౌడర్ అండి. చూడండి, బిర్యానీ పౌడర్. రైస్ అయితే నేను వేసుకున్నానండి. పొద్దున ఉల్లిపాయలు అయిపోయాను కదండి, అది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, లాలిక్కాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఓకేనండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్, వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ తింటారండి, అందుకనే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇదైతే ధనియాల పౌడరు,
ఇదైతే బిర్యానీ పౌడర్ అండి, చూడండి బిర్యానీ పౌడర్. రైస్లో అయితే నీళ్ళు వేసుకున్నామండి. రైస్లో అయితే నీళ్ళు వేసుకున్నామండి. ఓకేనండి, దానికి సరిపడగా రైస్కి ఎప్పుడైనా ఎక్కువే ఉప్పు ఉండాలండి. అదే గింజ ఉంచుతారు కదండి, అందుకని. అయితే గంట ముందే పెట్టేసుకున్నానండి రైసు. ఓకేనండి, ఇప్పుడైతే బిర్యానీ రైస్ అయితే మరుగుతుంది. రైస్ వేసేసుకున్నాం. రైస్ వేసుకునే ముందు దీంట్లో బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను కదండి, ఇవన్నీ కూడా తీసేయాలండి. సొంత ఇది తీసేసుకోవాలి. అయితే రైస్ అయితే వేసామన్నారు కదండి, ఎలాగ తెలుపుతుంది కంటే రైస్ ఎప్పుడైనా సరే ఇలా పట్టుకున్న తర్వాత 2 ముక్కలు అవ్వాలండి. ఇదిగోండి, అయింది కదా, అయిపోయింది. ఓకేనండి, రైస్ అయితే అయిపోయిందండి బిర్యానీకి. ఇదైతే జుబ్తా అంటారండి. అడుగుని రైస్ చేసుకోవడానికి ముందుగా ఇది వేసుకున్నామండి, జుబ్తా అంటారు దీన్ని. జుబ్తా ఆయిల్ అండి ఇది. తర్వాత రైస్ వేసుకున్నామండి. రైస్ వేసుకుని ఇలాగా సర్దుకున్న తర్వాత, అలాగైన తర్వాత ఇప్పుడైతే కూర వేసుకుందామండి. వేసుకున్న తర్వాత రైస్ వేసుకున్నామండి దానిపైన. రైస్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే జఫ్రాన్ అండి. జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, మాయి వద్దంటే రోజు వాటర్ అండి. ఈ 2 మిక్స్ చేశాను, రోజు వాటరు, జఫ్రాన్. ఓకేనండి, ఇలా వేసుకోవాలి కలర్ కోసం. దమ్ బిర్యానీ కలర్ వస్తుంది కదండి. తర్వాత అయితే కొత్తిమీర అండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఫ్రై ఉల్లిపాయలు. తర్వాత లాలిక్కాయల పొడి అండి. లాలిక్కాయల పొడి, బిర్యానీ పౌడర్ అండి. తర్వాత జుబ్తా ఇది ఆయిల్ అంటే ఇలా స్ప్రే ఉంటుందండి, స్ప్రే ఇలా కొట్టేసుకోవాలి. మా దాంట్లో స్ప్రే ఉందండి, స్ప్రే కొట్టుకున్నాను. కొంతమంది దగ్గర జుబ్తా ఉంటుందండి, అది తీసుకుంటామే. నా దగ్గర స్ప్రే ఉంది. ఓకేనండి, ఇప్పుడైతే దమ్మిస్తాకి అయితే
మన ఇంటి దగ్గర ఎలాంటి పేపర్ ఉండదు కాబట్టి కస్తీర్ అంటారండి దీన్ని, రన్నింగ్ పేపర్. ఈ పేపర్ని ఇలా వేసుకుంటున్నానండి. పేపర్ లేని వాళ్ళు పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఆ పిండి ఇలా నొక్కేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకుంటే ఆవులు బయటికి వెళ్ళండి, గమనించకండి. ఒక నిమిషం అయితే ఫుల్లో పెట్టేసుకోవాలండి. రైతు ఇలా పెట్టేసుకున్నాం కదండి. హలో అండి, ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయిందండి. వావ్, ఎమ్మీగా ఉంది కదండి. పచ్చిరకాయ తీసేద్దాం. ఓకేనండి, ఇప్పుడైతే బాక్సులు పెట్టేసుకున్నామండి. చికెన్ పీసెస్ అండి, నేనైతే టూ దాంట్లో వేస్తాను. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, బిర్యానీ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.